ఓకే, వీడియో చేస్తున్నారా? రైట్. ఇది సొల్యూషన్ అండి. సొల్యూషన్ ముందు చెప్పేసాను నేను. సొల్యూషన్ ముందు చెప్పేసాను నేను. ఓకేనా? ఇంకా కొంచెం దగ్గర కదా మీరు. రైట్. ఇప్పుడు నేను ప్రాబ్లం ఇస్తున్నాను వీళ్ళకి, దీని సొల్యూషన్ చేయాలి. రూల్ నెంబర్ 1, మీరు ఇదే పొజిషన్కి రావాలి. రూల్ నెంబర్ 2, హ్యాండ్స్ బ్రేక్ చేయకూడదు. హ్యాండ్స్ బ్రేక్ చేయకుండా రావాలి. ఓకే. రూల్ నెంబర్ 3, బాగా చేతులు నిప్పడుతున్నాయని వదిలేకూడదు, స్మూత్ గా పట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా క్రాస్ ద హ్యాండ్స్ చేయండి. క్రాస్ ఇలా చేతులు వదిలేండి. ఫస్ట్ చేతులు వదిలేండి. ఓకేనా? ఇప్పుడు ఒక చేయి ఒకటి పట్టుకోండి క్రాస్ గా. ఇప్పుడు అందరూ చూస్తున్నారా? ఇది క్రాస్ గా నేను ఇప్పుడు లాక్ చేశాను అనమాట. ఇది ప్రాబ్లం. ఏది కరెక్ట్ గా చేస్తున్నారో లేదు, వీడియో కొంచెం లోపలికి వచ్చి కూడా తీయండి, కవర్ చేయండి. ఎందుకంటే ఏమంటారు దాన్ని, చీటింగ్ చేయకూడదు. ఓకే రైట్. ఇది లాక్ చేశాను. ఓకే రెడీ స్టార్ట్. ఇప్పుడు ఇది ఎంత టైం చేస్తున్నారో టైం చెక్ చేయండి. మీరు కౌంట్ చేస్తారో మీ ఇష్టం, అది ఎంత టైం చేశారో చూడండి. ఓకే రెడీ స్టార్ట్. ఇందాక పొజిషన్కి రావాలి. ఓకే రెడీ. మొదలకుండా సేమ్ ఇందాక ఎలా ఉన్నారో అలా రావాలి. ఏం చేస్తారు? ఇందాక మామూలుగా ఉన్నారు కదా, అలా రావాలి. ఆ చేతులు వల్ల కూడా మంచి చేతిలో చేసేది అదే కదా ఇక్కడ రూల్. ఓకే ట్రై. ఇందాక లోపలికి ఉన్నారు, బయట లేదు. సో మీరు కూడా మైండ్ లో ఆలోచించండి. మీకు టీమ్గా ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తారా అనేది. అటు నుంచి వచ్చి చేతులు వదలకూడదు. ఓకే చూడండి, ఒక టీంలో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళు ఎలా పరిగణిస్తారనేది. రేపు పొద్దున మీరు జాబ్ లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా సొసైటీలో వెళ్ళినా ఒక టీమ్ తో వర్క్ చేయడం కోసం మీరు ప్రాబ్లం ని ఎలా చూస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వదలద్దు, చేయాలి. స్మూత్ గా పట్టుకోండి తప్ప వదలద్దు. ఎంత టైం కౌంట్ చేస్తారా? 5 minutes అయ్యా? నో సార్, 2 minutes. అది నార్మల్ పొజిషన్కి రావాలి. ఐడియా ఇవ్వద్దు, ఇందాక రమ్మన్నప్పుడే రావాలి. వాళ్ళ ఐడియా ఉపయోగించనే ఉంది. మీరు టీం మెంబర్ కాదు కదా. సరే, ఈ 8 మంది కూర్చుని ఇంకో 8 మంది ట్రై చేస్తారా?
కొంచెం చూడండి, ఒకరు కోఆర్డినేట్ చేసుకోండి. అయ్యా అదిగో వదిలేస్తున్నారు, హ్యాండ్స్ వదిలేస్తున్నారు. ఎక్కడ హ్యాండ్స్ వదలకూడదు. చూడండి, ఇది మీ ఐక్యూకి ఈక్యూకి టెస్ట్. ఇది తెలియటది. కీప్ ట్రై. నేను ఎందుకని చెప్పాను, ఏనుగులా ఉండిపో. చూడండి, వాళ్ళు ఫోకస్ గా చేయట్లేదు. ఫోకస్ గా చేస్తే అసలు యాక్చువల్లీ ఇంకొకరు ఉండిపోయారు. ఓకే, ఇది కాంగ్రెస్ చెప్పడం వాళ్ళకి క్లాస్. ఒకళ్ళు చీటింగ్ చేశారు లాస్ట్ లో, అది మీ అందరికీ తెలుసు. బట్ యాక్చువల్లీ అదే ప్యాటర్న్ లో చేస్తే డెఫినెట్లీ వచ్చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒకటే పాయింట్. ఓకే, రైట్, క్యారియర్ మన. సో ఇదే విధంగా మన లైఫ్ లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఒకళ్ళ దగ్గర సొల్యూషన్ ఉండకపోవచ్చు, కానీ టీమ్ లో ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ది క్రియేటివిటీ థింకింగ్. ఇప్పుడు ఇందాక చెప్పిన యాక్టివిటీలో మీరు కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే డెఫినెట్ గా మీరు త్వరగానే, మీరు చెప్తే నమ్ముతారో లేదో, 6th క్లాస్ పిల్లలు 30 seconds లో దీన్ని సాల్వ్ చేశారు. ఫస్ట్ టైం 30 seconds. మీరు చూడండి, అంటే కంపేర్ చేయట్లేదు, బట్ చెప్తున్నాను. అదే నేను ఇక్కడ పురుషోత్పల్లో శాంతి దగ్గర స్కూల్ పురుషోత్పల్లి, వాళ్ళు కూడా మేబీ 6 seconds 7 seconds 9th క్లాస్ పిల్లలు. అక్కడే ఏదైనా ఛాన్స్ ఉంటే దాన్ని జంప్ చేయడానికో లేకపోతే ఆల్టర్నేటివ్ చూడడానికి వస్తారు, లేదు అంటే వేరే కాదు. మరి మీ లైఫ్ లో ఓవర్లాప్ చేయడం తెలీదా? తెలుసు. కానీ ఏంటంటే మీ మైండ్ సెట్, మెంటల్ సెట్ ఎలా ఉంటుంది అంటే, అరే ఇది నిజంగా పెద్ద ప్రాబ్లం ఏమో, అమ్మో ఇలాంటి ప్రాబ్లం నేను ఎప్పుడు చూడలేదేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా చూడదు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య ఎప్పుడు చిన్నదే, అది గుర్తుపెట్టుకోండి. అది బ్లాక్ మాత్రమే, అర్థమైందా? సో అది ఎండింగ్ ఏం కాదు, అది జస్ట్ ఒక బ్లాకేజ్. దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా లేదా? ఇప్పుడే మీరు చెప్పారు. అండ్ ఆల్టర్నేటివ్స్ లేకుండా ఎక్కడ ఉండవు. సో ఆ విధంగా నేను చెప్పిన మీ పర్సనాలిటీకి దానికి అడ్జస్ట్ అవ్వాలి. పర్సనాలిటీ అని అంటే చాలా రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మనం చూసే రూపమే పర్సనాలిటీ కాదు. ఓకేనా? ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, మీ అందరికీ తెలుసో లేదో, 10th క్లాస్ ఏనా మీరందరూ? ఎస్. మెంటల్ హెల్త్ కౌన్సిలర్ గా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మీకు కామన్ గా ఉండే మెంటల్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే చాలా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాను సార్ అని. చదువులోనే కాదు, లైఫ్ లో కూడా. నేను నిర్ణయం తీసుకోవాలంటే 10 సార్లు ఆలోచిస్తాను సార్, లేకపోతే ఎవరేం చేసినా అన్నాను సార్, లేకపోతే భయం ఎక్కువ సార్. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను అడ్రస్ చేయడానికి, అంటే వాటి గురించి వివరించడానికి వచ్చాను. ప్రతి ఒక్కరికి ఉంటాయి, లేవు అంటే అది అబద్ధం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు, అదేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు. సో రేపు కూడా నెక్స్ట్ డే కూడా నేను 2 days, అంటే ఈ రోజు చేస్తే నెక్స్ట్ 2 days కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాను. కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, యాక్చువల్లీ పర్సనల్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీరు టీచర్స్ తోనో, లేకపోతే మీ ఫ్రెండ్స్ తోనో, లేకపోతే మీ పేరెంట్స్ తోనో చెప్పే ఉంటారు. ఒకవేళ సొల్యూషన్ అవ్వకపోతే ఈ టీచర్కి రెఫర్ చేయండి, పేరెంట్స్ టీచర్కి రెఫర్ చేయండి, లేదంటే నాకైనా రెఫర్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తా ఉంటాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇందులో ఎంతమంది మిర్రర్ చూస్తారు? మిర్రర్ చూడకుండా ఉండే అడగాలి, కానీ మిర్రర్ చూస్తామని అడగాలి సర్టిఫికేట్స్ కాబట్టి, అవునా కదా? సో మిర్రర్ ఏం కనిపిస్తుంది మీకు?
సో మీ ఫేసు మీ రూపం కనిపిస్తుంది అన్నారు. కనిపించగానే మనం ఎక్కడ బ్యూటీనెస్ ఉంది, ఎక్కడ బ్యూటీనెస్ లేదు, దానికి ఇంప్రూవ్మెంట్ ఏంటి అనేది మనం ఆలోచిస్తాం. అవునా కదా? ఖచ్చితంగా చేస్తారా లేదా? అలాగే సైకాలజిస్ట్ అనే వ్యక్తి కూడా మీకు మిర్రర్ లాంటి వాడు. అదైనా మిమ్మల్ని మీరు మిర్రర్లు ఎలా చూసుకుంటారో మీ పాజిటివ్ వీక్నెస్ అన్ని చూపించడం అంతే తప్ప మీకు డైరెక్షన్ ఏమి ఇచ్చేది. ఆ డైరెక్షన్ కూడా మీ దగ్గరే ఉంటుంది. కాకపోతే ఆ డైరెక్షన్ ఎటువైపు వెళ్తే ఎలా ఉంటుందనే క్లారిటీ మాత్రం ఇస్తాం. అదే సో అది క్లారిటీ ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలుగుతూ ఉంటాం. మీ గోల్ మీద మీకు ఎంతమంది క్లారిటీ వచ్చిందా? గోల్ అంటే మళ్ళీ సార్ ఐపీఎస్ ఐఏఎస్ అలాంటివి కాదు. ఈ రోజు ఈ గంటలో ఏం చేయాలనేది కూడా గోలే. కానీ అంత ఫోకస్ గా ఎవరు చూసుకొని చెప్పండి. అవునా కదా? చూస్తామా? సో అలా చూడటం కూడా కెరియర్ గోలే. దాని రోజు కనబడుతున్నాయి రోజు. ఓకే, ఈ 4 రోజు నుంచి కూడా కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఒక రో నుంచి 5 మెంబర్స్ ఎవరైనా చెప్పండి. స్టేజ్ ఫియర్ అని ఫస్ట్ చెప్తున్నారు కదా. స్టేజ్ ఫియర్ చాలా మంది చెప్పారు. ఒక్కళ్ళు రండి చాలా. ఎవరో ఒకరు స్టేజ్ ఫియర్ ఉన్నవాళ్ళు మీరా? ఒక టెక్నిక్ నేర్పిస్తాను వాళ్ళకి. నేనే సెలెక్ట్ చేయాలా? ఏం పేరు చెప్పారు? అదే అందుకే రండి. ఏం పేరు? పేరు నాగశ్రీ. ఇక్కడ ఇచ్చాడు సెంటర్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ స్టేజ్ ఫియర్ అనేది మీకే కాదు, పిఎం కూడా స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఇది నిజం. అదేనా? ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళకి ఫియర్ అనేది కామన్ ఉంటుంది. కానీ దాన్ని 1 minute ఓకే, దాన్ని ఎంత ఎక్స్ప్రెసివ్ గా మనం కవర్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది ఇప్పుడు అప్లై చేయకపోయినా పర్వాలేదు, తర్వాత 1 week 15 days ప్రాక్టీస్ చేయండి, తర్వాత నా పేరు గుర్తించుకుంటారు. ఖచ్చితంగా అది పోతుంది. జీరోకి రాకపోవచ్చు, కానీ మీకు దానికి ఉండే ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా స్టేజ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ నీకు బాగా తెలుసు. అవునా కదా? వాళ్ళతో మాట్లాడడానికి ఏ భయం ఉండదు. కానీ స్టేజ్ నీకు తెలియదు అంతే. స్టేజ్ ని ఎప్పుడు కూడా ఫ్రెండ్ గా ఫీల్ అవ్వండి. అటు ఇటు తిరగండి మీరు స్టేజ్ మీద, చేతులు వేసి చాలా ఫ్రీగా. ఎందుకంటే ఎప్పుడు కూడా స్టేజ్ ని ఫ్రెండ్లీగా చూసుకోవాలి. మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఫ్రీగా ఉంటామో మన స్టేజ్ అంత ఫ్రీగా ఫీల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటి? అమ్మో అందరి దగ్గర చూడాలి, ఇది పెద్ద టాస్క్. అప్పుడు నేను చిన్న టెక్నిక్, ఇలా నిల్చున్నావా లేదా, ఎప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ స్టిఫ్ గా ఉండాలి. ఎందుకంటే ఇలా అంటే మన కాన్ఫిడెంట్ లెవెల్ లేదు అనేది తెలిసిపోతుంది. మీ అందరికీ కాన్ఫిడెంట్ ఉందని ఫీల్ అవ్వాలి. ఓకేనా? ఫీల్ అయితే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వచ్చాయి. చూడండి ఇప్పుడు ఎలాగే స్టిఫ్ అయిపోయారో అలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చూడండి. ఇంకొకటి ఏంటి? మన ఐ కాంటాక్ట్. అది ఆడియన్స్ చూస్తూ ఉండాలి, కానీ అదే పెద్ద టాస్క్. ఇది నేను చేయట్లేదు, ఆమె చేయమంటున్నాను. ఓకే, రైట్. నిల్చుని ఆ కార్నర్ లో చూడండి, ఈ కార్నర్ లో చూడండి, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ నుంచి. ఇప్పుడు నాగశ్రీ మీ వైపు చూసినట్టు ఉందా లేదా? కానీ నాగశ్రీ చూస్తుంది ఏంటి అని అంటే మిమ్మల్ని ఎవరిని చూడట్లా, కార్నర్ లో చూస్తుంది. ఫస్ట్ ఐ కాంటాక్ట్ భయపడే వాళ్ళు ముందు ఎప్పుడు కూడా మీరు బాగా కళ్ళుని పైకి పెట్టకుండా స్ట్రైట్ లెవెల్లో మీ కార్నర్ లో మాత్రమే చూడండి. అప్పుడు ఏంటంటే ఇలా చూసేదనుకో వీళ్ళందరినీ చూస్తున్నట్టు లెక్క, ఇలా చూసేదనుకో వీళ్ళందరినీ చూస్తున్నట్టు లెక్క. మన ఐ కాంటాక్ట్ ఏం చేయట్లా, కానీ అందరూ ఏమనుకుంటారు? నన్నే చూస్తుంది, నన్నే చూస్తుంది, నా ఫ్రెండ్ నన్నే చూస్తుంది, ఇలా అనుకుంటావా లేదా? ఇది ఒక టెక్నిక్. అంటే ఏంటంటే సింపుల్ గా చేతి పెట్టుకోకూడదు, వదిలేసేది.
కార్నర్ లో మాత్రం లేదు. అప్పుడు ఎప్పుడు కూడా కార్నర్ లో చూస్తుంటే మీకు ఆటోమేటిక్ గా 5 అనేది ఉండదు. ఓకే, ఇది మూడు చెప్పాను, 3 టెక్నిక్లు. ఇంకొక టెక్నిక్ ఏంటంటే మీరు ఏం చెప్తున్నా పర్వాలేదు, కంటెంట్ ఫస్ట్ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే బాగా మాట్లాడేస్తాం. లేకపోయినా కూడా మాట్లాడాలి అని అంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్ వాయిస్ తో మాట్లాడాలి. నా పేరు అలా కాకుండా నా పేరు విజయ్ సురేష్. ఇదే టోన్ హై టోన్ లో చెప్తే ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ మీకు డెవలప్ అవుతుంది. సో స్టేజ్ ఫియర్ ని డైలీ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా మీ స్టేజ్ ఫియర్ తగ్గిపోతుంది. మీరు కంటెంట్ ఏం మాట్లాడతాను అనేది తర్వాత విషయం. ఎందుకంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఎవరైనా చక్కగా మాట్లాడతారు. కంటెంట్ లేనప్పుడు కూడా మీ పర్సనాలిటీ మిమ్మల్ని కంట్రోల్ ఉంచుకోవాలంటే ఈ 4 టిప్స్ స్టేజ్ ఫియర్ లో ఫస్ట్ ఏంటంటే స్టేజ్ ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి, 2 బాడీ లాంగ్వేజ్, 3 ఐ కాంటాక్ట్, 4 వాయిస్, దెన్ కంటెంట్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, చాలా చక్కగా ఉన్నారు. థ్యాంక్ యూ. అవేర్నెస్ క్లాస్ చెప్పినటువంటి సార్కి 3 cheer claps ఇవ్వాలి. ఒకసారి నేను రెడీ స్టార్ట్ అన్నప్పుడు ఇద్దరు రెడీ స్టార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా బాగా చెప్పారు క్లాసు. థ్యాంక్ యూ వెరీ మచ్.